హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియో చూడండి. ఈ బ్లౌజ్ డిజైన్ ఎలా చేయాలి అన్నది చూపిస్తానండి. ఫస్ట్ కావాల్సిన మెటీరియల్ ఏంటో చూద్దాం. వాటి కోసం విచ్చి దారాలు తీసుకోవాలండి. ఇందులో నేను 2 కలర్స్ తీసుకున్నాను. గ్రీన్ కలర్ ఒకటి, ఎల్లో కలర్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి బీడ్స్ తీసుకోవాలండి. ఇవి ఎల్లో కలర్ షుగర్ బీడ్స్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇందులోనే గ్రీన్ కలర్ షుగర్ బీడ్స్ కూడా తీసుకోవాలి. 2 ఈక్వల్ సైజ్ అనమాట. తర్వాత హాఫ్ పర్ల్స్ తీసుకోవాలి. అంటే ఒకవైపు నొక్కినట్టుగా ఉంటాయండి ఈ పర్ల్స్ వచ్చేసి. ఇవి ప్లేస్ చేసి కుట్టుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి ఇవి కుట్టుకోవడం కోసం కాటన్ థ్రెడ్ నీడిల్ను తీసుకోవాలి. అంతేనండి. ఈ వర్క్ చేయడానికి చాలా సింపుల్ మెటీరియల్తోనే ఈ బ్లౌజ్ డిజైన్ ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేసేద్దాం. ఇంతకు ముందు వీడియోలో నేను అడిగాను కదా, అంటే ఇలా మెటీరియల్ చూపిస్తే ఎవరికైనా యూజ్ ఉందా అని చెప్పేసి చాలామంది కామెంట్ పెట్టారు యూజ్ అని. ఎంబ్రాయిడరీ నేర్చుకునేటప్పుడు అంటే వర్క్ చేయడానికి ఏమేం కావాలి అన్నది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా. ముందుగానే చూపించేసినట్లయితే ఎవరైనా షాప్కి వెళ్ళినప్పుడు ఇలా ఈజీగా తీసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి నేను ముందుగా ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుని డిజైన్ డ్రా చేసుకుంటున్నానండి. ఇక్కడ వైట్ పెన్సిల్ యూజ్ చేసి వేస్తున్నాను. ఏమీ లేదండి, రౌండ్స్ వేసుకోవాలి. ఇక్కడ ఈ రౌండ్లో ఓవెన్ వీల్ రోజ్ వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ మధ్యలో ఇలాగా 5 లైన్స్ వేసుకోవాలండి. వేసుకుని నెక్స్ట్ విచ్చి దారం తీసుకోవాలి. ఇది 6 వరుసలు ఉంటుంది కదండి, 6 వరుసలు నీడిలోకి ఎక్కించేసుకోవాలి. ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక సైడ్ కార్నర్ నుంచి నీడిల్ పైకి తీసుకుని మిడిల్లో నుంచి ఈ థ్రెడ్ని కిందకి దింపేసుకోవాలి. ఇలా ప్రతి లైను కూడా ఇలానే వేసేసుకోవాలన్నమాట మిడిల్లోకి. మొత్తం అన్ని లైన్స్ కంప్లీట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మిడిల్లోకి ఇలా నీడిల్ పైకి తీసుకుని ఒకటి వదిలేసుకుని ఒకటి ఇలాగా వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలండి. అంటే ఒక లైన్ దగ్గర కిందకు వస్తుంది, ఇంకొక లైన్ దగ్గరికి పైకి వస్తుంది అనమాట. అలా వేసుకుంటూ రావాలి. మొత్తం దగ్గరగా వేసుకోవాలి. మొత్తం ఇలానే రౌండ్ అంతా ఫిల్ చేసుకుంటూ రావాలండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, కొంచెం దగ్గరగా ఒకటి వదిలేసుకుని ఒకటి ఇలానే వేసుకుంటూ రావాలి. రౌండ్గా ఒక రోజ్ లాగా వస్తుంది అనమాట. ఇది మనం రౌండ్గా లైన్స్ వేసాం కదా, ఈ లైన్స్ కూడా ఈక్వల్గా వేసుకున్నట్లయితే చివరికి వచ్చేసరికి అప్పుడు కరెక్ట్గా ఫిల్ అవుతుంది అనమాట. లేదంటే ఒకటి బయటికి కనిపించేస్తూ ఉంటాయి ఒక్కొక్కటి. కాబట్టి మొత్తం లైన్స్ కూడా ఈక్వల్గా వేసుకోవాలి. నేను చూపించే డిజైన్స్ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి. మెటీరియల్ కూడా చాలా తక్కువగానే ఉంటాయండి. అంటే మగ్గం స్టైల్లో కాకుండా హ్యాండ్ ఎంబ్రాయిడరీ స్టైల్లోనే ఉంటాయి. మీరు కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందు వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. నేను చేసిన ఎంబ్రాయిడరీ డిజైన్స్ చాలా ఉన్నాయండి. అంటే మిర్రర్ వర్క్ డిజైన్లో కూడా చాలా ఉన్నాయి, ఒకసారి చూసేయండి. అంటే మీకు కనుక హ్యాండ్ ఎంబ్రాయిడరీ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి మొత్తం ఫిల్ చేసేసుకున్న తర్వాత కిందికి దింపేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో రౌండ్, బయటికి కూడా కనిపించట్లేదు లైన్స్. ఇప్పుడు డిజైన్ డ్రా చేసుకోవాలి. దీన్ని బేస్ చేసుకుని నేను ఇక్కడ ఇలాగ లీఫ్ డిజైన్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత గ్రీన్ కలర్ విచ్చి దారం తీసుకోవాలి. ఇది కూడా 6 వరుసల దారమే నీడిలోకి ఎక్కించేసుకోవాలండి. ఇప్పుడైతే ఇక్కడ స్టెమ్ స్టిచ్ వేస్తున్నాను. ఈ కాడు కుట్టు వేసుకోవాలి. ఇది బేసిక్ స్టిచ్ అనమాట, ఎవరైనా వేసేయగలుగుతారు. చూడండి, ఇది థ్రెడ్ వచ్చేసి రైట్ సైడ్ వచ్చి నీడిల్ లెఫ్ట్ సైడ్ రావాలి. ఇలా కరెక్ట్గా వచ్చినట్లు అనమాట. ఇదిగోండి ఎండ్కి వచ్చేసిన తర్వాత కిందికి దింపేసుకోవాలి. తర్వాత ఇక్కడ లీవ్స్ ఉన్నాయి కదా, ఈ లీఫ్ కూడా ఫిల్లింగ్ చేసుకోవాలి. ఇక్కడ సాటిన్ స్టిచ్ వేస్తున్నాను. అంటే ఏమీ లేదండి, దగ్గరగా లైన్స్ లాగా వేస్తున్నాను నేను. సాటిన్ స్టిచ్ అంటే ఇంకా కొంచెం దగ్గరగా వేసుకోవాలి. నేను కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ లైన్స్ వేశాను. ఎందుకంటే ఈ లైన్స్ బాగా కనిపించాలని చెప్పేసి ఇలా వేశాను అనమాట. ఇదిగోండి ఇలాగ చివరి వరకు కుట్టేసుకున్నాం కదా, వెనక్కి తిప్పుకొని ముడి వేసేసుకోవాలి. తర్వాత కూడా వచ్చేసి నేను ఇంకొక డిజైన్ వేసుకుంటున్నానండి. సేమ్ అలానే రౌండ్ వేసుకుని కింద లీఫ్ డిజైన్ ఇలా వేస్తున్నాను. సేమ్ డిజైన్ అనమాట. ఈ షుగర్ బీడ్స్ కుట్టుకుందాము ఇప్పుడు.
ఫస్ట్ నీడిల్ పైకి తీసుకోవాలి. ఇది కాటన్ థ్రెడ్ తీసుకున్నానండి. 2 వరుసల దారం ఎక్కించుకోవాలి. ఒక సైడ్ కాన్ నుంచి నీడిల్ పైకి తీసుకుని ఈ బీడ్స్ ఎక్కించుకోవాలి. ఈ రౌండ్ ఎంత పొడవు ఉందో అంత పొడవు ఎక్కించుకోవాలన్నమాట. ఇలా నీడిల్ కిందకి దింపేసుకుని ఇప్పుడు ఇది లాక్ చేసుకుంటూ ఈ పైనుంచి కూడా ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు పైకి లేకుండా ఉంటుందన్నమాట ఇలా వేసుకుంటే. తర్వాత ఈ మిడిల్లో నుంచి అటు సైడ్కి వచ్చే విధంగా కూడా 2 బీడ్స్ ఎక్కించుకున్నాను. ఇలా కింద దింపేసుకొని ఈ మధ్యలో నుంచి కూడా దీనికి కూడా ఇలానే కుట్లు వేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా అలానే కుట్టుకోవాలి. కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు హాఫ్ పర్ల్స్ తీసుకోవాలి. ఈ పర్ల్స్ని ఈ మిడిల్లో కుట్టుకోవాలి. అంటే ఇక్కడ గ్యాప్ ఉంది చూసారా, ఈ రౌండ్లో ఈ మిడిల్లో కుట్టుకోవాలి. ఒక్కొక్కటి వేసుకుంటూ మొత్తం 4 వైపులా కుట్టుకోవాలి. వీటిని తర్వాత గ్లూతో స్టిక్ చేసుకోవాలండి. అంటే తిరగబడిపోతూ ఉంటాయి. ఇవి తిరగబడకుండా ఉండాలంటే గ్లూ ఖచ్చితంగా పెట్టుకోవాలి. మీకు ఈ బీడ్స్ కనుక దొరకకపోతే లేదంటే ఇవి వద్దు అనుకుంటే మామూలు బీడ్స్ అయినా వేసుకోవచ్చండి వీటి ప్లేస్లో. ఇది ఆప్షనలే. మొత్తం 4 వైపులా కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ కాడకుట్టుతో వేస్తున్నానండి. ముందు వేసుకున్న విధంగానే 6 వరుసల దారంతో విచ్చి దారంతో కుడుతున్నానండి. ఇక్కడ కాడగుట్టు కూడా కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు లీవ్స్ కుట్టుకుందాము. వీటి కోసం ఇదిగోండి ఈ షుగర్ బీడ్స్ కుట్టుకుందాము. ఇప్పుడు ఈ లీవ్ షేప్లో ఈ షుగర్ బీడ్స్ కుట్టుకోవాలి. పక్కన లీవ్స్ థ్రెడ్తో కుట్టుకున్నాం కదా, ఇక్కడ బీడ్స్తో కుట్టుకుంటున్నాం అన్నమాట. ఈ లెంగ్త్ని బట్టి ఎన్ని పడతాయో చూసుకుని అన్ని ఎక్కించుకుని ఇలాగ ఫిల్ చేసుకుంటూ రావాలి. అంటే మనం డిజైన్ వేసాం కదా, ఈ డిజైన్కి సరిపడా వేసుకోవాలన్నమాట బీడ్స్. ఇదిగోండి ఈ లీఫ్ డిజైన్లో బీడ్స్ కుట్టేసుకున్నాం కదా. ఇలా కంప్లీట్ చేసుకున్న బూటీ డిజైన్ ఇదిగోండి. ఈ డిజైన్తో నేను బ్లౌజ్ డిజైన్ ఎలా చేశాను అన్నది ఇప్పుడు చూడండి. ఎంత బాగుందో చూసారా. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ డిజైన్, ఎవరైనా వేసేయగలుగుతారు. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.